లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనము నుంచి 32 వచనాలు మనం స్పష్టంగా చదువుదాం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడని ఎందుకు రాశాడు? ఈ లోకములో ఆయన కంటే ఉన్నతమైనటువంటి వాడు కానీ, ఆయన కంటే గొప్పవాడు కానీ ఎవరు లేరు కాబట్టే గాబ్రియేలు దూత ద్వారా ఆ యొక్క శుభవచనం పలుకబడి ఉంది. ఏమిటి ఆ శుభవచనం అంటే, గాబ్రియేలు దూత ద్వారా చెప్పబడినటువంటి మాట మనం చూస్తే కదా, మరియా నీ గర్భమున పుట్టబోవాడు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అనబడును అనే మాట తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయనలాగా ఎవరు కూడా గొప్పవారి భూమి మీద లేరు. చాలామంది గొప్పవారుగా పుట్టారు, ధనవంతులుగా పుట్టారు, ఆస్తిమంతులుగా పుట్టారు, అందగాలుగా పుట్టారు. కానీ వారందరికంటే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి వాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి వాడు. మానవ యొక్క ఊహలకు మరి ఆశలకు ఆయన అతీతుడు. మన యొక్క ఊహలు సరిపోవు, అంత గొప్పవాడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఎందుకైనా గొప్పవాడిగా పుట్టవలసి వచ్చింది? ఎందుకైనా సర్వోన్నతుడిగా ఈ భూమి మీద పుట్టవలసి వచ్చింది అంటే పరిశుద్ధ గ్రంథము ఒక మాట సెలవిస్తుంది. ఏమిటో ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములు చూడండి, తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు అంటే క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం కదా. పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని వ్రాయబడి ఉంది. ఎందుకంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీద పుట్టాడు. ఎందుకంటే మానవుని యొక్క పాపములు అంత ఆశామాసమైనటువంటి కాదు. ఈ భూమి మీద మానవుడు చేసిన అపరాధములు, మానవుడు చేసినటువంటి తప్పిదములు భూమి మీద చాలా గొప్పవిగా ఉన్నాయి. చాలా గొప్పవని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే ఆ గొప్ప వాటిని జయించాలంటే దానికంటే గొప్పవాడు, దానికంటే సర్వోన్నతుడు, దానికంటే మహోన్నతుడు ఆ ఒక వ్యక్తి జన్మించాలి. ఆ వ్యక్తి కన్యక గర్భములో, మరియ గర్భములో, ఆయన కన్యక గర్భములో జన్మించవలసి వచ్చింది. ఆయన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు చేసిన పాపములను మానవుడు తీసివేసుకోలేడు. మానవుడు చేసిన అపరాధములను ఎవరు కూడా తొలగించలేరు. అయితే మహోన్నతుడు భూమి మీద జన్మించాలి, గొప్పవాడు భూమి మీద జన్మించాలి, సర్వోన్నతుడు భూమి మీద జన్మించాలి. అప్పుడే మానవాళి యొక్క ఆ గొప్ప పాపములు ఏమైపోతాయంట, లయమైపోతాయి. అందుకే ఆ గొప్పవాడు ఆ పాపములు జయించాలి. కాబట్టి యేసు ప్రభువారే ఈ లోకములో మహోన్నతుడిగా సర్వోన్నతుడిగా జన్మించాడు. అయితే మానవుని యొక్క దోషములు ఎలాంటివో భూమి మీద మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేసుకుందాం. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏం సెలవిస్తుంది? అందుకు కయ్యేను, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కయ్యేను. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు.
అంటే మానవుడి చేసినటువంటి పాపములు, మానవుడి చేసిన అపరాధములు భూమి మీద ఎలా ఉన్నాయంట? గొప్పవిగా ఉన్నాయి. ఆ గొప్ప వాటిని తొలగించాలంటే వాటికంటే గొప్పవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ఆయనే అందుకు జన్మించవలసి వచ్చింది. అందుకే కయ్యోను ఏం చేశాడు? తన సహోదరుడైనటువంటి ఏబేలును చంపాడు, అంటే నరహత్య చేశాడు. బైబిల్ గ్రంథంలో 10 ఆజ్ఞల్లో కదా, 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటి? నరహత్య చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. అందుకే నరహత్య ఎప్పుడైతే చేశాడో, నిరపరాధుని యొక్క రక్తాన్ని ఎప్పుడైతే భూమి మీద ఒలికించాడో, ఆ నిరపరాధుని యొక్క రక్తం అంటే ఏబేలు రక్తం ఏం చేసిందంట? నేలలో నుంచి, భూమిలో నుంచి దేవునికి మొర్రపెట్టింది. దేవునికి మొరపెట్టినప్పుడు అక్కడ కయ్యోను యొక్క స్థితిగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. కయ్యోను, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతూ ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నీ తమ్ముడైనటువంటి ఏబేలును చంపావు, నరహత్య చేసావు కాబట్టి నీవు చేసినటువంటి ఈ తప్పిదము, ఈ దోషము భూమి మీద చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకే నీవు దేశ దిమ్మరవై తిరుగుతావు, భూమికి సారం ఇవ్వదు. అందుకే నువ్వు శాపగ్రస్తుడవని అక్కడ తీర్పు చెప్పబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మానవులు చేసేటువంటి దోషములు ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో మానవులు ఎన్నో తప్పిదములు చేస్తున్నాడు, ఎన్నో పొరపాట్లు చేస్తున్నాడు, ఎన్నో పాపపు ఆలోచనలు చేస్తున్నాడు. అందుకే మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ భూమి మీద ఎలా ఉన్నాయంట? గొప్పవిగా ఉన్నాయి. అందుకంటే ఆ గొప్పవాడిని జయించాలంటే మరొక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించాలి. ఆ గొప్ప వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియా దేవుని బిడ్డలారా, చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 6వ అధ్యాయము 5వ లేఖన భాగం చదవండి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి యొక్క హృదయపు యొక్క తలంపులు కేవలము ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ చెడ్డదనియో యెహోవా చూచాడు. ఏం చూచాడట? నరుల యొక్క ఊహలు కానీ, నరుని యొక్క ఆలోచనలు కానీ ఈ భూమి మీద ఎలా ఉన్నామంట? చెడ్డవిగా ఉన్నాయి, అవి గొప్పవిగా ఉన్నాయి. అందుకే నరులందరూ కూడా ఏమైనారంట? ఈ భూమి మీద వారి ఆలోచనలు చెడిపోయాయి. వారి చెడుతనంతో భూమి మీద వారు జీవిస్తూ ఉన్నారు. అందుకే వారి చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడు. అందుకే మానవుల యొక్క చెడుతనాన్ని జయించాలంటే పాపము లేనటువంటి వాడు, చెడుతనము లేనటువంటి వాడు, చెడు ఆలోచన లేనటువంటి వాడు ఈ భూమి మీద జన్మించాలి. ఆయనే సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. అందుకే మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంట? శరీరములో పాపపు ఆలోచనలు ఉన్నాయి, శరీరములో చెడు తలంపులు ఉన్నాయి, చెడు యొక్క ఆలోచనలు ఉన్నాయి. అందుకే మానవుని యొక్క ఆలోచనలు పోగొట్టాలంటే మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి భూమి మీదకి రావాలి. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చూద్దాం భూమి మీద మానవుని యొక్క విషయాలు ఎలా ఉన్నాయో. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మనిషికి ఏమిటంట? మరణము అని వ్రాయబడి ఉంది. అయితే దేవుని యొక్క కృపావరము వలన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వలన నిత్య జీవము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మానవుని వలన ఏమొచ్చింది భూమి మీదకి? మరణము. ఈ మరణము కూడా ఎలాంటిదో తెలుసా? గొప్పది అని బైబిల్ చెప్తుంది. ఈ భూమి మీద మరణము కూడా ఎలాంటిదంట? గొప్పది.
ఈ మరణాన్ని తీసివేసేటువంటి శక్తి ఎవరికి కూడా లేదండి. అందుకే భూమి మీద మరణము కూడా గొప్పది. అందుకే మానవుడు చేసినటువంటి తప్పిదములు, మానవుడు చేసినటువంటి పొరపాటులు, శరీరంతో చేసిన పాపములు, ఆలోచనతో చేసినటువంటి పాపములు ఏమైందట, మనిషికి మరణముగా శాపముగా భూమి మీదకి వచ్చాయి. అవి గొప్పవిగా ఉన్నాయి. అందుకే ఆ మనిషి మరణ వ్యవస్థలోనికి వెళ్ళిపోయాడు, శాపములోనికి వెళ్ళిపోయాడు. ఆ మరణము నుంచి, అట్టి మరణం నుంచి నన్ను తప్పించాలంటే కదా, మరణాన్ని జయించగలిగేటువంటి వ్యక్తి భూమి మీద జన్మించాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయనే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు ఏం తెలియజేస్తుంది? అపోస్తుల కార్యముల గ్రంథములు మనం చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనములో చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట చదవండి. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఏదంట? మరణ వేదనలను తొలగించి దేవుడు ఏం చేశాడంట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును లేపాడు. ఎందుకు అంటే మానవుడు చేసినటువంటి పొరపాట్ల బట్టి మానవునికి ఏమొచ్చింది? మరణం వచ్చింది, శాపముగా మార్చబడి ఉంది. ఆ మరణం నుంచి తప్పించాలంటే మరణాన్ని జయించగలిగే వ్యక్తి భూమి మీదకి రావాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే మన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు. ఆయనే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనను మరణము బంధించుట, మరణం అనేటువంటిది బంధించుట అసాధ్యము. ఎందుకంటే యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. కానీ ఆయనను మరణము బంధించలేదు. ఆయన సమాధిలో అలాగే ఉండిపోలేదు. అందుకే యేసుక్రీస్తును నమ్ముకుంటే, నమ్మిన వారు కూడా యేసు ప్రభు వారు ఏ విధంగా మరణాన్ని జయించలేశాడు, మరి యేసుక్రీస్తునందు ఉన్నవారికి కూడా ఏ శిక్షావిధి లేదు, ఆయన యందు నిత్యజీవం ఉంది అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 వచనాలు చదవాలి. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మరలా దాన్ని తీసుకున్నట్టు నా ప్రాణాన్ని పెడుతున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు? నానంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారము గలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు కూడా నాకు అధికారము కలదు. అందుకే అక్కడ ఆయన ప్రాణమును పెట్టుటకు కూడా అధికారం ఉంది, దాన్ని తీసుకున్నట్టు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు అధికారం ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయనలో దైవత్వం ఉంది, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సర్వోన్నతుడు అని వ్రాయబడి ఉంది. సర్వోన్నతుడు అంటే ఆయన ఉన్నతమైనటువంటి వాడు, యుగములకు, ప్రపంచములకు, మానవులకు అతీతుడు. ఆయన సర్వోన్నతుడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ప్రియా దేవుని సంగమా, బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి ఏమిటి ఆ మాట అంటే, 17వ అధ్యాయం 5వ వచనం, మరి ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. అయితే యేసు ప్రభు వారు ఏ వంశంలో నుంచి వచ్చాడు? దావీదు వంశములో నుంచి అబ్రహాము సంతానముగా దేవుడు ఆయన జన్మించాడు. అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియజేసే మాట ఏమిటంటే, ఇక మీదట అబ్రహాము కదా, ఏమైంది? అబ్రాహామును కాస్త అబ్రహాముగా, హాముగా దేవుడు మార్చేశాడు.
అందుకే నీ పేరు ఇక అబ్రాము అనబడదు, అబ్రహాము అని పిలువబడును. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అబ్రహాము నుంచి ఆయన రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే చూద్దాం. 48వ కీర్తన మొదటి లేఖన భాగంలో చూస్తే ఒక మాట వ్రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 48 మొదటి వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కీర్తనల గ్రంథములో ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన గొప్పవాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన కీర్తనీయుడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే ఆయన సర్వోన్నతుడని, ఆయన గొప్పవాడని, ఆయన మాత్రమే మానవులకి పాపములు తీసివేయగలడని, మరణం నుంచి తప్పించగలడని, చెడు ఆలోచన నుంచి తప్పించగలడని, ఆయన శరీర మరణము నుంచి కూడా ఆయన తప్పించగలడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ శరీర మరణం అందరికీ వచ్చును, కానీ ఆ శరీరం మరణం పొందినా కానీ యేసుక్రీస్తుని నమ్మితే ఆత్మ ఎక్కడికి ఉంటుందంట? నిత్య జీవములో ఉంటుంది. అందుకే యేసుక్రీస్తునందు ఏముందంట? నిత్య జీవం ఉంది. యుగ యుగములు కూడా మనం అక్కడ జీవిస్తాం. ఎందుకంటే శరీర మరణం అనేటువంటిది అందరికీ, శరీర మరణమును ఉన్నప్పటికీ ఆత్మీయంగా మనం దేవునితో కూడా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. 147వ కీర్తన, కీర్తనల గ్రంథం 147వ కీర్తన 5వ లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? గొప్పవాడు. ఆయన ఎలాంటి వాడంట? అధిక శక్తి కలిగిన వాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా కదా, ఆయన దీనులను లేవనెత్తువాడు. అందుకే ఎలాంటి వాడంటే ఆయన గొప్పవాడని, ఆయన జ్ఞానమునకు మితి లేదని, దీనులను కూడా పెంట కుప్పలోంచి పైకి లేవనెత్తువాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావో, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు నువ్వు చూస్తే నిన్ను పెంట కుప్పలో నుంచి ఆయన లేవనెత్తేవాడు, పడిన స్థలముల నుంచి నిలబెట్టేవాడు. ఆయన ఉన్నతమైన వాడు, గొప్పవాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట ఆయన భూమి మీద జన్మించి పరలోక భాగ్యమును వీడి భూమి మీదకు వచ్చి మానవాళి కొరకు, మానవుల యొక్క పాపములను, శాపముల నుంచి విడిపించడం కొరకు, ఆయన మన కొరకు ఆయన జన్మించి 1 దెబ్బల చేత కొట్టబడి, యెరూషలేము ప్రకారం చుట్టూ ఈడవబడి, గోల్గోత కపాలమైనటువంటి స్థలములు సిలువేయబడి, మనందరి కొరకు తాను శిలువ మరణానికి అప్పగించుకొని ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యందు నిత్య జీవం ఉంది. ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్య నివాసులుగా ఉంటాం. అందుకే మనమును, మన పాపములను తప్పించాలంటే ఆ గొప్పవాడే ఈ భూమి మీదకి రావాలి. ఆయన వచ్చాడు, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. ఆ పాపముల నుంచి మనల్ని ప్రక్షాళన చేశాడు. అందుకే ఇక ఆ పాపము జోలికి వెళ్ళకూడదని ప్రభు ఆజ్ఞాపించాడు. అందుకే పరిశుద్ధులుగా, పవిత్రములుగా యేసుక్రీస్తునందు నిత్య జీవము కలిగి బ్రతుకుదాం. అట్టి కృపను దేవుడు మనకును, మన కుటుంబాలకును అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు విన్న మా తండ్రి, మహాపరిశుద్ధుడు విన్న దేవా, నీకు వందనాలునైనా. చెప్పబడినటువంటి మాటలు నా తండ్రి, నీ ఉన్నతమైన వాడవని, సర్వోన్నతుడవని, సర్వశక్తి సంపన్నుడవని ప్రభువా, మానవుని యొక్క ఆలోచనలను, పాపం యొక్క తలంపులను విడిపించగల శక్తిమంతుడవని, మరణం నుంచి తప్పించగల గొప్ప దేవుడవని నా తండ్రి మేము తెలుసుకొని ఉన్నాం. ఈ మాటలు మా హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించి కృపా, క్షేమము, శాంతి, సమాధానము నైనా మాకందరికీ అనుగ్రహించి ప్రభా, ప్రతి బిడ్డ కూడా వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు సాయం చేయమని ఈ కొద్ది మనవులు నజరేయుడిని చేస్తున్నామని ప్రార్థన చేస్తూ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.